మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. బార్లీ గురించి చెప్పాల్సి వస్తే బోల్డ్ వ్యాధులకి ఇదొక మంచి ఔషధం కింద పనిచేస్తుంది. ఇది తెలుసుకోబోయే ముందు అసలు దీనికి సంబంధించి కొద్దిగా మనం బార్లీ అంటాం కదా, అయితే దీనికి సంబంధించి ఆయుర్వేదంలో ఎలాంటి పేర్లు ఉన్నాయి, సంస్కృతంలో ఏమంటారు, ఇది కూడా తెలుసుకోవటం అవసరం. సంస్కృతంలో దీన్ని యవ అనేటటువంటి పేరుతోటి పిలుస్తారు, యవ గోధుమలు. ఇంగ్లీష్లో బార్లీ అంటారు, మీకు తెలుసు. కానీ లాటిన్లో హార్డియం వల్గేర్ అనేటువంటి పేరుతోటి పిలుస్తారు. దీనికి కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. ఆ పర్యాయ పదాలను బట్టి దాన్ని ప్రత్యేకత మనకు అర్థమవుతుంది. మేద్య అంటారు, అంటే ఏంటంటే ఫ్యాట్ని కరిగించేది అని. అలాగే సక్తు, అలాగే శీత సూక, అంటే దీన్ని తీసుకుంటే ఇదొక సూకం అంటే ఏంటంటే గింజధాన్యం. దీన్ని తీసుకుంటే శరీరం చల్లబడుతుంది. అలాగే దివ్య అనే చక్కటి పేరు దీనికి ఉంది. అలాగే పవిత్ర ధాన్య అనే మంచి పేరు కూడా ఉంది. అలాగే రాజధాన్య అనేటువంటి పేరు ఉంది. ఇంకా తీక్ష్ణ శోక, అలాగే తరుణప్రియ, ఇలాంటి పేర్లు దీనికి ఉన్నాయి. అయితే అసలైన ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది బోల్డన్ని వ్యాధులలో ఒక మంచి ఔషధం కింద ఉపయోగపడుతుంది. ఈ ఔషధ ఉపయోగాల్ని వరుసగా తెలుసుకుందాం. ముందుగా ఎంతో మందిని ఇబ్బంది పెట్టేది, ఆ ప్రాణ ప్రమాదాన్ని కలిగించేటువంటి సమస్య ఏమిటంటే కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ కరగటానికి మీకు బార్లీ సహాయపడుతుంది. ఇదొక అమేజింగ్ విషయం. బార్లీలో ఉండేటువంటి జిగురు పదార్థాలు, పెక్టిన్ పదార్థాలు రక్తంలో సంచరించేటువంటి కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గిస్తాయి. బార్లీలో ఉండేటటువంటి ఆ పెక్టిన్ జిగురుగా తయారయ్యి మన ఆమాశయంలో ఉండేటువంటి కొవ్వు పదార్థాన్ని బంధించి శరీరం గ్రహించనివ్వకుండా చేస్తుంది. ఇది బార్లీ ప్రత్యేకత. మన పేగుల్లో నివసించేటువంటి బ్యాక్టీరియా బార్లీ లోపల ఉండేటువంటి ఆ బీటా గ్లూకగాన్ని వినియోగించుకుని ఫ్యాటీ యాసిడ్స్ కింద మారి కాలేయంలో కొలెస్ట్రాల్ని తయారవకుండా చేస్తాయి. బార్లీలో ఉండేటటువంటి టోకోట్రైనాల్ అనేటువంటి పదార్థం కూడా ఈ కొలెస్ట్రాల్ తయారీని అడ్డుకుంటుంది. ఇది బార్లీకి సంబంధించి ఈ స్టాటిన్స్ అంటే లిపిడ్స్ని కరిగించేటువంటి గొప్ప నేచర్. అలాగే ఇంకొక అద్భుతమైన ఉపయోగం దీనికి ఉంది. ఇది గర్భస్రావాలను అడ్డుకుంటుంది. 12 గ్రాముల బార్లీ పిండిని, 12 గ్రాముల నువ్వులని, అలాగే 12 గ్రాముల పటిక బెల్లాన్ని మెత్తగా పొడి చేసి దీన్ని రెడీ చేసుకొని దీన్ని డివైడెడ్గా తేనెతో తీసుకుంటూ ఉంటే గర్భస్రావాల రిస్క్ తగ్గుతుంది. అలాగే ఇంకొక చెప్పుకున్నాం కదా, ఇది శరీరాన్ని చల్లగా చేస్తుందని. అంటే చర్మం మీద మంటలు ఇలాంటివి ఉన్నప్పుడు బార్లీ మీకు ఔషధం కింద ఉపయోగపడుతుంది. బార్లీ గింజల్ని మండించాలి, అప్పుడు అది మసి బొగ్గులాగా అవుతుంది. ఈ మసి చేసి దీన్ని నువ్వుల నూనెతోటి కలిపి మంటలుగా ఉన్న స్థానం మీద, ఆ ఏరియా మీద రాసుకుంటే మీకు రిలీఫ్ వస్తుంది, ఆ మంటలు తగ్గుతాయి. అంతేనా, దీనికి ఇంకో అద్భుతమైన ఉపయోగం ఉంది. ఇది ఆస్మా అంటే ఉబ్బసంలో కూడా ఒక చక్కటి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. 6 గ్రాముల బార్లీ మసిని లేదా బూడిదని 6 గ్రాముల పంచదార పొడిని కలిపి నీళ్లతోటి తీసుకున్నారనుకోండి, ఉబ్బసంలో రిలీఫ్ లభిస్తుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది మూత్రపిండాల్లో రాళ్లు తయారైనప్పుడు, మూత్రమార్గపు ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఒక చక్కటి ఆహార ఔషధం కింద ఉపయోగపడుతుంది. బార్లీతో తయారు చేసిన రొట్టెలు కానీ, జావ కానీ, పాయసం కానీ, ఇలాంటి ఆహార పదార్థాన్ని మీరు లోపలికి తీసుకుంటూ ఉంటే మూత్రపిండాలలో తయారయ్యేటటువంటి ఆ రాళ్లు కరిగి పడిపోతాయి. అలాగే ఇంకొక అమేజింగ్ యూజ్ దీనికి ఉంది. ఇది డయాబెటీస్లో కూడా అద్భుతమైన ఔషధం కింద, ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. 5 కిలోల బార్లీ, 1.5 కిలోల చిరుశనగలు, 1 కిలో సోయాబీన్స్, 1 కిలో మెంతులు, అలాగే 1 కిలో గోధుమలు. ఈ కొలతతో అన్నిటినీ తీసుకోండి, పిండి కొట్టించుకొని నిల్వ చేసుకోండి. ప్రతిరోజు దీంతో చపాతీ, ఆయిల్లెస్గా లేదా రొట్టెలు ఇలాంటివి చేసుకొని తింటూ ఉంటే డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. చాలా అమేజింగ్ విషయం కదా ఇది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. జిడ్డు చర్మం ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి మెడిసిన్లా పనిచేస్తుంది. బార్లీ పిండిని, చిరుశనగల పిండిని పాలతో కలిపి జావలాగా చేసి దాంతో నలుగు పెట్టుకోవాలి, తర్వాత స్నానం చేసేయాలి. దీంతో ఆ జిడ్డు చర్మంలో లాభప్రదంగా ఉంటుంది. అలాగే ఇంకోటి, చాలామంది శరీరాలు మొహం కనుక మనం చూస్తే ఆ ముఖ చర్మం కాంతి విహీనంగా డల్గా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఆ గ్లోని తీసుకొస్తుంది ఇది. 2 పెద్ద చెంచాల బార్లీ గింజల పొడికి 2 చెంచాల పాలు, అలాగే కొంచెం పసుపు పొడి కలపండి, కొంచెం ఆవ నూనె కూడా కలపండి. ఇప్పుడు దీన్ని చర్మానికి నలుగు పిండిలాగా రాసుకొని ఎండిన తర్వాత వేడి నీళ్ళతోటి స్నానం చేస్తూ ఉంటే చర్మం చాలా కాంతివంతంగా తయారవుతుంది. ఇది ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్లా పనిచేస్తుంది.
అంతేనా, అసలైన విషయం ఉంది. అద్భుతమైన సౌందర్యం కోసం మీకు బార్లీ ఉపయోగపడుతుంది. బార్లీ పిండికి మీగడ కలపండి, ఫేస్ ప్యాక్ చేసుకోండి. దీంతో చర్మం కుసుమ కోమలంగా చాలా అందంగా తయారవుతుంది. అలాగే ఇంకొకటి అసలైన యూజ్ దీనికి మరొకటి, జీర్ణావయవాల పనితీరు అంటే ఈ డైజెస్టివ్ ట్రాక్ట్ కనుక డిస్టర్బ్ అయినప్పుడు దాని పనితీరు మందగించినప్పుడు మీకు ఈ బార్లీ ఉపయోగపడుతుంది. పావు కప్పు బార్లీ గింజల్ని 2.5 లీటర్ల నీళ్ళ కలపండి. సగం నీళ్లు మిగిలేంత వరకు మరిగించి దించి వడపోసుకొని తాగండి. ఇలా 2 రోజుల పాటు చేస్తే ఆ పేగుల పనితీరు మెరుగవుతుంది. అలాగే ఇంకొకటి, ఫీవర్గా ఉన్నప్పుడు బాగా నీరసంగా ఉంటుంది, అదే సమయంలో తినలేరు ఎందుకంటే హెవీగా ఉంటుంది. అంటే ఈ జ్వరంలో ఉన్నప్పుడు ఒక మంచి ఆహారంగా ఇది ఉపయోగపడుతుంది. వాపులతో కూడినటువంటి జ్వరాల్లో బార్లీని ఔషధం కింద వాడచ్చు. ఈ పోస్ట్ వైరల్ ఆర్థరాలజియాస్ ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఇలాంటప్పుడు బార్లీ ఒక మంచి ఆహార ఔషధం. చిన్నపిల్లలకి బార్లీని ఇవ్వాలనుకుంటే పాలతో కానీ లేదా పండ్ల రసంతో కానీ కలిపి ఇవ్వవచ్చు. జ్వరంలో నీరసం ఉందనుకోండి, బార్లీ కషాయానికి కాస్త గ్లూకోజ్ కలిపి తీసుకుంటే వెంటనే మీకు శక్తి వస్తుంది. అలాగే అతి ముఖ్యమైన యూజ్ మన తెలుగు వాళ్ళందరికీ తెలుసు, కానీ ఎలా వాడాలో తెలియదు. ఇదే మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్స్ సమస్యలు, ఇలాంటి వాటిలో బార్లీ హెడ్ రెమెడీ అని చెప్పొచ్చు. సింపుల్గా బార్లీని నీళ్ళకి వేసి మరిగించి గంజిలాగా తయారు చేసుకోవాలి. ఇలాగ గంజి తయారు చేసి ఇక్కడే అసలైన విషయం, మజ్జిగని నిమ్మరసాన్ని కలపాలి, తీసుకోవాలి ఇంటర్నల్గా. దీంతో మూత్ర సంబంధ వ్యాధుల్లో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. మూత్రం జారీ అవుతుంది. దీంతో శరీరంలో ఆ వాపు అనేది దిగుతుంది. ఇది నెఫ్రైటిస్, సిస్టైటిస్ ఇలాంటి సమస్యల్లో కూడా ఉపయుక్తంగా ఉంటుంది. మూత్ర విసర్జన కష్టంగా ఉంటే బార్లీ కషాయానికి బెల్లం, నిమ్మరసం ఈ రెండింటిని కలిపి తీసుకోవచ్చు. మూత్ర విసర్జనలో ఉండేటువంటి ఆ కష్టత తగ్గుతుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన యూజ్, తల్లిపాలు పెరగటం కోసం కూడా దీన్ని వాడుకోవచ్చు. ఈ రోజుల్లో ఈ తల్లిపాలు తగ్గిపోతూ ఉన్నాయి. ఇలాంటప్పుడు బాలింతల్లో తల్లిపాలు తక్కువగా ఉంటే అప్పుడు ఈ బార్లీని పాలతో కలిపి లోపలికి తీసుకోవాలి. దీంతో తల్లిపాలు పెరుగుతాయి. అలాగే ఇది అనేక సౌందర్యపరమైన సమస్యలని తగ్గిస్తుంది అనుకున్నాం కదా. మెయిన్గా పొడి చర్మంలో అంటే డ్రై ఎగ్జిమా ఇలాంటివి ఉన్నప్పుడు ఇది యూస్ఫుల్గా ఉంటుంది. బార్లీ గింజల పిండికి నువ్వుల నూనెని కాస్త మజ్జిగని కలపాలి. ఎక్స్టర్నల్గా రాసుకోవాలి. బార్లీ గింజల పిండి, నువ్వుల నూనె, మజ్జిగ. దీంతో ఆ దురదలు, మంట, గరుకుదనం ఇలాంటివి తగ్గుతాయి. అలాగే ఇంకొక యూజు, ఇది ఒక్కోసారి ఈ మెడలో గ్రంథులు పెరుగుతూ ఉంటాయి. కంఠమాల అంటారు, గండమాల, కంఠమాల. ఇలాగా ఈ మెడలో పెరిగేటటువంటి ఈ లింఫ్ గ్రంథుల్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. బార్లీ గింజల పిండికి కొత్తిమీర ఆకుల రసం కలిపి మెడలో పెరిగిన గ్రంథుల మీద ఎక్స్టర్నల్గా లేపనం చేయాలి. గంధం ఎట్లా పోస్తారో అలాగా. దీంతో ఆ ఇన్ఫ్లమేషన్ ఇది గుంజేస్తుంది. ఎడినైటిస్, సర్వైకల్ లింఫ్ ఎడినైటిస్ ఇలాంటి వాటిలలో. అలాగే ఇంకొకటి ఏంటంటే, నొప్పితో కూడినటువంటి వాపు ఉంటుంది, కర్ణమూల శోధ అంటారు చెవుల దగ్గర, అలాగే దవడల మీద. ఇలాంటప్పుడు కూడా ఇది పనిచేస్తుంది. బార్లీ గింజల పిండికి వెనిగర్ని అలాగే ఈసఫ్ గోల్ ఓకని కలిపి పొట్లాగా వేస్తే నొప్పితో కూడినటువంటి వాపు, నిజానికి ఇక్కడే కాదు, మంసే కాదు, ఎక్కడైనా సరే వాపు ఉన్నప్పుడు ఇది ఆ వాపును గుంజేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఎముకలు చెట్టడం, బెణుకులు ఇలాంటి వాటిలో కూడా ఈ బార్లీ పనిచేస్తుంది. బార్లీ గింజల పిండిని, కురసాని వాము పొడిని, బార్లీ గింజల పిండి, కురసాని వాము పొడి ఈ రెండింటినీ కలిపి ముద్దగా చేసి పట్టు వేసుకుంటే బెణుకులు, ఎముకల నొప్పులు ఇలాంటివి తగ్గుతాయి. అంతేనా, ఇంకొక క్రానిక్గా ఇబ్బంది పెట్టే సమస్య ఏంటంటే చాలామందిని తలనొప్పి. ఇలాంటి ఈ తలనొప్పుల్లో సైతం ఇది పనిచేస్తుంది. బార్లీ గింజల పిండికి వెనిగర్ని కలిపి నుదుటి మీద పట్టు వేసుకోవాలి. దీంతో ఆ తలనొప్పి తగ్గుతుంది. ఈ వెనిగర్ అనేది మీకు ఆపిల్ షడర్ వెనిగర్ పేరుతోటి ఆయుర్వేద మందుల షాపులో కానీ, మూలికల షాపులో కానీ, జనరల్ స్టోర్స్లో కూడా ఇది దొరుకుతుంది. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే, శరీరంలో మంటగా, అశాంతిగా అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి పిత్త ప్రకృతి వల్ల. ఇలాంటప్పుడు బార్లీ ఉపయోగపడుతుంది. బార్లీ గింజలతో చేసినటువంటి పేలాలు, పాప్కార్న్ లాగా పేలాలుగా చేసుకోవాలి. దీన్ని మళ్ళీ మెత్తగా పిండి చేసుకోవాలి. పిండిని పంచదార నీళ్ళకి కలిపి లోపలికి తాగితే శరీరంలో ఆ మంటలు తగ్గుతాయి. ఇలాగా ఈ బార్లీతోటి అనేక చక్కని ఇంటి వైద్యాలు ఉన్నాయి. ఇవన్నీ ఇంటి వైద్యాలు అయితే బార్లీతో గ్రంథోక్త ఆయుర్వేద చికిత్సా యోగాలు కూడా అనేకం ఉన్నాయి. తిరిగి ఇదే కార్యక్రమాల సిరీస్లో మనం కలుసుకున్నప్పుడు వీటిని కూడా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి.
Stay healthy, stay happy, be positive, keep smiling, stay safe. Love you all. Shubham. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.